ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చంద్రశేఖర్, అడ్వకేట్, ధర్మపీఠం, గుంటూరు. ఈరోజు మనం యూజీసీ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ పరీక్ష గురించి సంబంధించినటువంటి వివరాలని తెలుసుకోబోతున్నాం. ఇదే విషయాన్ని యూజీసీ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించినటువంటి విషయాన్ని మనకి నిన్న అనగా మే 1వ తేదీ 2024 సంవత్సరంలో సాక్షి దినపత్రికలు, అలాగే 2వ తేదీ అనగా ఈరోజు ఈనాడు చదువు పేజీలో మంచి ఆర్టికల్స్ రూపంలో మనకి విషయాలన్నింటినీ కూడా వెల్లడి చేయడం జరిగింది. మరి ఆ వార్తా కథనాలను అనుసరించి అలాగే యూజీసీ ఈ 2024లో జూన్ నెలలో నిర్వహించబోయేటువంటి పరీక్ష గురించి దరఖాస్తు ఎప్పటి వరకు చేసుకోవచ్చు, ఎవరు అర్హులు, వాటికి సంబంధించినటువంటి విద్యార్హతలు ఏమిటి, ఏ సబ్జెక్టులో ఈ పరీక్ష నిర్వహిస్తారు, ఈ పరీక్ష రాసిన విద్యార్థులు ఉత్తీర్ణత పొందిన తర్వాత వారికి లభించే ప్రయోజనాలేంటి, ఇలాంటి అనేక అంశాలని ఈరోజు ఆ వార్తా కథనాలను అనుసరించి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు ప్రతి నెల మనం స్టైఫండ్ అందుకుంటూ ప్రొఫెసర్ పోస్టులకి పోటీపడి కొన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించడం, వీటన్నిటి కోసం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఈ రోజున మనకి ఒక ప్రామాణికంగా ఒక స్టాండర్డ్గా తయారైందనమాట. అంటే స్టైఫండ్ తీసుకోవాలన్నా, లేదు మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్కి అంటే యాజ్ అన్ అకాడమిషియన్ ఒక టీచర్గా మీరు పనిచేయటానికి అంటే వివిధ యూనివర్సిటీల్లో కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, లేకపోతే ఇంకేదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీల్లో కానీ, లేకపోతే డిగ్రీ కాలేజీల్లో కానీ ఎక్కడైనా సరే ఒక లెక్చరర్గా లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయాలంటే నేడు మీకున్నటువంటి విద్యార్హతలతో పాటు ఈ పరీక్ష అత్యంత ఆవశ్యంగా మారిపోయింది. మరీ ముఖ్యం, ఈ 2024లో యూజీసీ తీసుకొచ్చినటువంటి కొత్త మార్పు కారణంగా నెట్ ద్వారా మనం పిహెచ్డికి నేరుగా ప్రవేశాన్ని పొందొచ్చు. గతంలో పిహెచ్డి ప్రవేశం పొందాలి అంటే పరిశోధన మీరు చేయాలి అనుకుంటే ఎవరు పరిశోధన చేసేవాళ్ళు? సహజంగా గతంలో ఎలా ఉండేదంటే ఏదైనా పీజీ కోర్సు చేసిన తర్వాత అంటే ఒక ఎంఏ స్టూడెంట్ని తీసుకున్నాం అనుకోండి, అతను ఎంఏ పూర్తయిన తరువాత అతను ఎంఫిల్, ఆ తర్వాత పిహెచ్డి చేసేటువంటి అవకాశం ఉండేది. ఎంఫిల్కి 2 సంవత్సరాలు పట్టేది ఓవరాల్గా, పిహెచ్డికి 3 సంవత్సరాలు గరిష్టంగా మనకి అంటే కనీసంగా ఉండాలి. ఇలా 5 సంవత్సరాలు పూర్తయితే కానీ వారికి పీజీ తర్వాత పిహెచ్డి పూర్తి చేసుకొని ఆ తర్వాత వారు ఏదన్నా యూనివర్సిటీల్లో కానీ లేకపోతే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీల్లో కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియామకం పొందేవారు. అయితే ఈ రోజున మనం సైన్స్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులు కనుక గమనించినట్లయితే, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉన్నటువంటి విద్యార్థులు కనుక చూసినట్లయితే వాళ్ళు 21 సంవత్సరాలకే బీటెక్ విద్యని లేదా 22 అట్లా టెంటేటివ్గా వాళ్ళు 23 కల్లా వారు బీటెక్ని పూర్తి చేసుకొని సంవత్సరానికి 7 లక్షల నుంచి 25 లక్షల ప్యాకేజీలు, కొంతమందికి అయితే పెద్ద పెద్ద సంస్థలు గూగుల్ లాంటివి అరకోటిస్తున్నాం, కోటిస్తున్నాం అనేటువంటి ప్రకటనలు కూడా చూస్తున్నాం. అలాంటి అతి చిన్న వయసులో అత్యంత సంపాదన ఉండేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు ఉద్యోగాల్లోకి ప్రవేశిస్తున్నారు. కానీ ఈ రోజున మరి ఒక ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి నుంచి ప్రొఫెసర్కి వెళ్ళాలి అంటే దానికి ఒక అర్హత ఉంది. ఏంటది? పిహెచ్డి అనేటువంటిది అది పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు పిహెచ్డి అనేది గత కొద్ది కాలంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పరీక్ష నిర్వహిస్తున్నారు. ఏంటది? RSET అని చెప్పేసి, రీసెర్చ్ సెట్. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను చూసి ఆ ఖాళీలను నింపే క్రమంలో భాగంగా వారు సంవత్సరానికి ఒక్కసారి మరి రీసెర్చ్ సెట్ నోటిఫికేషన్ని విడుదల చేస్తారు. ఆ ప్రకారం మనం ఆ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణత సాధించి ర్యాంకు పొందినటువంటి విద్యార్థులు వారికి ఉన్న సీట్లలో భర్తీ చేయటం జరుగుతుంది. ఆ ప్రకారం వాళ్ళు
పిహెచ్డి చేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా యూజీసీ ఒక కొత్త రూల్ని తీసుకురావడం జరిగింది. ఏంటంటే అది దాని ప్రకారం మనకి ఎటు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని యూనివర్సిటీలు కూడా యూజీసీ నిబంధనల ప్రకారం 4 సంవత్సరాల కోర్సుని, అంటే గతంలో గ్రాడ్యుయేషన్ అనేది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు 4 years గ్రాడ్యుయేషన్ని కొన్ని సంస్థలు అయితే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని, అంటే డిగ్రీ ప్లస్ పీజీ ఉండే విధంగా వారు ప్లాన్ చేసేసి ఈ 4 years డిగ్రీ కానీ 5 years డిగ్రీ కోర్సులు కానీ ఇంట్రడ్యూస్ చేయడం చూస్తున్నాం మనం. అలా మనకి ఇప్పుడు ఇలా చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే 3 సంవత్సరాలకు పైబడి డిగ్రీ ఉన్నటువంటి 4 సంవత్సరాల కోర్సుని, డిగ్రీ కోర్సుని పూర్తి చేసిన వారు కూడా నేరుగా పిహెచ్డిలోకి ప్రవేశం పొందటానికి మీరు ఈ రోజున మనం చర్చించేటువంటి, మనం తెలుసుకోబోయేటువంటి నెట్ పరీక్ష గురించి కనుక మీరు వివరాలు పొందినట్లయితే, మీరు కేవలం మీ యొక్క డిగ్రీ పూర్తిగానే ఈ నెట్ ఎగ్జామ్ రాసి అర్హత పొందినట్లయితే వారు కూడా నేరుగా పిహెచ్డిలోకి ప్రవేశించేటువంటి అవకాశాన్ని మనకి యూజీసీ ఈ రోజున మనకి ఇవ్వటం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం లోతుగా వెళ్ళి చూద్దాం. అసలు యూజీసీ నెట్ రాయటం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి? జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని ఉంటుందండి. సో దీనికి ఎంపికైతే ప్రతి నెల స్టైఫండ్ అందుకుంటూ ఉంటారు. మొదటి 2 సంవత్సరాలు దాదాపు 31,000 ఉంది. తర్వాత వారికి పిహెచ్డి పూర్తి అవడానికి చివరి 2 సంవత్సరాలు 35,000 చొప్పున చెల్లించడం జరుగుతుంది. ఇలాగా స్టైఫండ్ వస్తుంది. అంటే మీరు పిహెచ్డి పూర్తి చేసే వరకు కూడా ఏమొస్తుంది, ఆ సంబంధిత వాళ్ళు ప్రోగ్రామ్ ఎంతైతే డిసైడ్ చేశారో ఆ సంబంధిత కాలం లోపల మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, జాతీయ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టులను భర్తీ అవ్వటానికి, అంటే మీరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో కానీ లేకపోతే స్టేట్ లెవెల్ కానీ లేకపోతే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో మనము అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకి అర్హత సాధించాలంటే ఈ నెట్ పరీక్ష ఈ రోజున మనకి ఈ నెట్ ఉత్తీర్ణత అనేది తప్పనిసరి కూర్చుంది. అలాగే మనకి ఎన్నో డీమ్డ్ విశ్వవిద్యాలయాలు వచ్చేసినాయి. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా వచ్చేస్తున్నాయి. ఇలాగా డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యా సంస్థలు వారు ఇక్కడ నెట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యధికంగా ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే వివిధ పోటీ ప్రవేశ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తున్న సంస్థలు కూడా నెట్ పాస్ అయినటువంటి అధ్యాపకులకి, అభ్యర్థులకి ప్రాధాన్యత ఇస్తున్నాం, మనం అది గమనిస్తున్నాం కూడా. అలాగే జాతీయ స్థాయిలో ఎస్సీ, ఓబీసీ విభాగాల్లో నేషనల్ ఫెలోషిప్లు పొందాలన్నా కూడా ఈ నెట్ని అర్హత సాధించి ఉండాలి. మనకి ఓబీసీ మరియు ఎస్సీ విద్యార్థులు ఉన్నారు కదండి, వాళ్ళు ఫెలోషిప్లు కనుక పొందాలంటే జాతీయ స్థాయిలో వారికి ఈ నెట్ ఉత్తీర్ణత అనేది తప్పనిసరిగా ఉంది. కొన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థలు, అంటే మహారత్న, నవరత్న కంపెనీలు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా నెట్ స్కోర్తో మేనేజ్మెంట్ని ట్రైనీ హోదాతో లీగల్, హ్యూమానిటీస్, రిసోర్సెస్, అలాగే మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు కూడా ఈ నెట్ ఆధారంగానే ఇవ్వటం జరుగుతుంది. ఈ నెట్కి సంబంధించి మనము ముఖ్యంగా ఈ దరఖాస్తులు ఎప్పటి వరకు స్వీకరిస్తారు అనేటువంటి ఒక విషయాన్ని గమనిద్దాం. ఈ నెట్ పరీక్షకి సంబంధించి మనకి నోటిఫికేషన్ జారీ అవ్వడం జరిగింది. అయితే దరఖాస్తు చేసుకోవటానికి ఇంకెంతో గడువు లేదు. మే 10వ తేదీ 2024 సంవత్సరంతో గడువు ముగియబోతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా నెట్ ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా మే 10వ తేదీ లోపలే వారి యొక్క దరఖాస్తుల్ని ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక వయసుకు సంబంధించి ఏ వయసు వారు ఈ నెట్ పరీక్ష రాయటానికి అర్హత అవుతారు? అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికైతే కనుక ఈ నెట్ ఆ ఉద్దేశంతో రాసే వారికైతే కనుక దీనికి ఎలాంటి వయో పరిమితి లేదు, అంటే ఏజ్ మ్యాక్సిమం లిమిట్ ఏం లేదు. ఏ వయసు వారైనా పీజీ అర్హత ఉంటే కనుక వాళ్ళు పరీక్ష రాయవచ్చు. మరి కేవలం ఫెలోషిప్, రీసెర్చ్ ఫెలోషిప్ పొందాలనుకునేటువంటి వారికైతే కనుక జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని చెప్పాను కదా, వారికైతే కనుక
జూన్ 1, 2024 సంవత్సరం నాటికి 30 ఏళ్ల లోపు వయసు ఉండాలండి. అంటే 30 ఇయర్స్ క్రాస్ అవ్వకూడదు. 30 సంవత్సరాలు దాటిన వారు ఎవరు ఈ జేఆర్ఎఫ్కి అర్హత పొందాలి అంటే కనుక మీ వయసు జూన్ 1, 2024 సంవత్సరం నాటికి ఈ తేదీకి వారి వయసు 30 సంవత్సరములు దాటి ఉండకూడదు. మరి ఈ దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎంత మేరకు ఫీజు చెల్లించాలి? అయితే ఇక్కడ ఫీజు ఓసీ అభ్యర్థులకి ఒక మొత్తంగాను, అలాగే ఓసీ కాని విద్యార్థులు అంటే ఈ నాన్ క్రిమీ లేయరు ఓబీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి, అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి వేరుగా ఉంది. ఇలా మనము వేరు రకాలుగా ఆయా విద్యార్థులు, ఆ కేటగిరీ విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు అయితే కనుక అంటే అదర్ క్యాస్ట్ అంటే మనము కనుక గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాకుండా ఉన్నటువంటి విద్యార్థులు ఈ పరీక్ష ఫీజు 1150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఓబీసీ విద్యార్థులు అయితే కనుక 600 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందండి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, అలాగే దివ్యాంగులు, ఇక ఈడబ్ల్యూసీ విద్యార్థులు కూడా 600 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అలాగే దివ్యాంగులకి, ట్రాన్స్జెండర్లకి అయితే కనుక ఇందాక నేను చెప్పింది ఓబీసీ విద్యార్థులకి 600 అండి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ప్రత్యేకంగా ఇంకా తగ్గింపు ఉంది. వారు కేవలం ఈ దివ్యాంగులతో కలుపుకొని ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల విద్యార్థుల కోసము 325 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక పరీక్ష తేదీ ఎప్పుడు యూజీసీ నెట్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఈ ఏడాది జూన్ 18వ తేదీన పరీక్ష నిర్వహించటం జరుగుతుంది. దాదాపుగా 80 సబ్జెక్టులలో అంటే లాంగ్వేజెస్ మినహా తెలుగు, ఇంగ్లీష్ లాంటి ఈ భాషలకి సంబంధించి మినహా దాదాపుగా 83 సబ్జెక్టులలో మనకి ఈ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఈ యూజీసీ నెట్లో మనకి ముఖ్యంగా గమనించినట్లయితే యూజీసీ నెట్లో మనం ఇది పరీక్ష 2 కేటగిరీలుగా ఉంటుంది. కేటగిరీ 1, కేటగిరీ 2. అంటే దట్ మీన్స్ వాళ్ళకి 2 పార్ట్స్గా 2 భాగాలుగా పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ జనరల్ పేపర్ ఉంటుంది, తర్వాత వచ్చేసి రెండోది వీళ్ళు ఏదైతే పీజీ పూర్తి చేశారో, ఏదైతే వీళ్ళు ఎలెక్టివ్ సబ్జెక్టు వీరు ఎంచుకున్న సబ్జెక్ట్ ఉంటుందో దాని నుంచి ఉంటుంది. ఇలా మొత్తంగా 2 విభాగాలుగా పరీక్ష అనేది మనకి జరుగుతుందన్నమాట పేపర్లో. ఓకేనా? సో పేపర్ 1, పేపర్ 2 2 రకాలుగా ఉంటుందని చెప్పాను కదా. పేపర్ 1లో 10 విభాగాలు ఉన్నాయండి. అబ్బో, మీరు గతంలో అయితే పేపర్ 1లో అంత ఎక్స్పర్టైజ్డ్గా వీళ్ళు ఎవరు ప్రిపేర్ అయ్యి ఉండే వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క మెయిన్ సబ్జెక్ట్నే ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు 2024 సంవత్సరం తర్వాత విద్యార్థులు ఈ విషయాలని గమనంలో తీసుకోవాలి. పేపర్ 1లో మనకి 10 విభాగాలు 10 పార్ట్స్గా వాళ్ళు సపరేట్ చేశారు. టీచింగ్ యాప్టిట్యూడ్ నేర్చుకోవాలి, రీసెర్చ్ యాప్టిట్యూడ్ నేర్చుకోవాలి, అలాగే కాంప్రహెన్షన్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, కమ్యూనికేషన్, అలాగే మ్యాథమెటికల్ రీజనింగ్ నేర్చుకోవాలి, అలాగే రీజనింగ్ ఆఫ్ యాప్టిట్యూడ్ నేర్చుకోవాలి, లాజికల్ రీజనింగ్ నేర్చుకోవాల్సి ఉంది, డేటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకోవాలి, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మనం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ దాన్నే మనం ఐసిటి అంటాం. సో వీటితో పాటు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, అలాగే అభ్యర్థి బోధన ఎలా ఉంటుందనే విషయాలు నేర్చుకోవాలి, పరిశోధన రంగంలో రాణించగలరా లేదా తెలుసుకునే విధంగా ఈ 10 సబ్జెక్టులు మనం ఇప్పుడు ఏవైతే తెలుసుకున్నామో టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి, రీసెర్చ్ యాప్టిట్యూడ్ గురించి, కాంప్రహెన్షన్ గురించి, అలాగే మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ గురించి, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇలా పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇలా అనేక రకాల సబ్జెక్టులు మొత్తంగా నేను 10 సబ్జెక్టులు చెప్పాను కదండి. వీటన్నిటిలో కూడా వారు ఉత్తీర్ణత వీళ్ళందరూ కూడా బాగా శిక్షణ పొంది ఉండాలన్నమాట. పేపర్ 1 అండ్ క్వశ్చన్ పేపర్ అంతా కూడా దీనికి సంబంధించే ఉంటుంది. ఇంకా పేపర్ 2 వచ్చేదలికే మనకి ఏదైతే ఎంచుకున్నామో ఆ సబ్జెక్టులోనే ఉంటాయి. అంటే సపోజ్ లా వాళ్ళకి లా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎకనామిక్స్ వాళ్ళకి ఎకనామిక్ పేపర్లు ఉంటాయి,
సో ఆ ఏ సబ్జెక్ట్ని అయితే మనం ఎంచుకున్నామో ఆ సబ్జెక్ట్ నుంచే ఉంటాయి. గతంలో ఈ నెట్ పరీక్షకి సంబంధించి పార్ట్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో, పార్ట్ 2 వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ టైప్లో ఉండేది కొద్ది సంవత్సరాల క్రితము. ఇప్పుడు రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే అడుగుతున్నారు. మొత్తంగా పరీక్ష 3 గంటల పాటు ఈ పరీక్ష జరుగుతుంది. పార్ట్ 1 పార్ట్ 2 రెండు వేరువేరు అయినప్పటికీ కూడా కానీ ఆ 3 గంటల లోపలే బ్రేక్ లేకుండానే ఈ పరీక్షని నిర్వహిస్తారు. కాబట్టి జూన్ 18న పరీక్ష రాయబోయేటువంటి నెట్ విద్యార్థులు వీటన్నిటికీ కూడా సన్నద్ధమయ్యి ఆ పరీక్ష రాసి అర్హత సాధించడం ద్వారా వారు 30 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వారు జేఆర్ఎఫ్ని సాధిస్తే ప్రతి నెల స్టైఫండ్ పొందుతూ, అంటే ఈ రోజున ఒక మంచి ఉద్యోగస్తుడు ఎంతైతే జీతం పొందుతున్నాడో అంత స్థాయిలో స్టైఫండ్ని 30,000కి పైబడి ఈ స్టైఫండ్ని ఈ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి ఇలాంటి స్టైఫండ్తో వాళ్ళు పిహెచ్డీని త్వరగా పూర్తి చేసుకోవటమే కాకుండా అతి చిన్న వయసులోనే వాళ్ళు ఆయా విశ్వవిద్యాలయాల్లో కానీ లేకపోతే ఆయా అనుబంధ కళాశాలల్లో కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగం తీసుకోవడానికి అర్హత సాధించగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికైతే పిహెచ్డి ఉండి లేదా నెట్ ఉండి అర్హత పొందినటువంటి ఇతర అర్హతలు కలిగినటువంటి ఈ అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్కి కనుక ఎంపికైనట్లయితే బేసిక్ శాలరీ 60,000కు తగ్గకుండా చెల్లించాలని యూజీసీ కూడా కొత్త నిబంధన తీసుకొచ్చింది. అంటే ఏదో కొద్దిగా 10,000 15,000 లెక్చర్కి ఇచ్చేసాం, పాఠాలు చెప్పించాం అనే విధానం కాకుండా యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము ఈ నెట్ క్వాలిఫై ఉన్నటువంటి అర్హత పొందినటువంటి ఆ ఉద్యోగస్తులకి అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ కలిగినటువంటి ఉద్యోగస్తులకి అధ్యాపకులకి 67,000 బేసిక్ శాలరీ, అంటే వాటితో పాటు మనకి ఎలవెన్స్లు కూడా కలుపుకుంటే చాలా పెద్ద మొత్తంలో జీతం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి ఈ నెట్ పరీక్షకి మీరు చాలా సీరియస్గా తీసుకొని దీన్ని సన్నద్ధమవుతారని, అలాగే మీరందరూ కూడా మంచిగా ఉత్తీర్ణులయ్యి ఈ యూజీసీ అందించేటువంటి అనేక ప్రయోజనాలని పొంది మంచి భవిష్యత్తుని అధ్యాపక రంగంలో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ పొందగోరుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇట్లు మీ చంద్రశేఖర్. సెలవు.